శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమస్కందము, ఉత్తర భాగము. నృగమహారాజు ఒకనాడు శ్రీకృష్ణ పుత్రులైన ప్రద్యుమ్న, సాంబ, గదాదులు ఇతర యాదవ యువకులు ఉపవనంలో చాలాసేపు విహరించి అలసిపోయి నీటి గురించి వెదకి ఒక నూతి దగ్గరికి వచ్చారు. నూతిలోకి చూడగా దాని నిండుగా పర్వతాకారంలో ఉన్న ఒక ఊసరవిల్లి పెద్ద తొండ పడి ఉంది. దానిని బయటకు తీసి రక్షించాలని ఈ యువకులందరూ పెద్ద పెద్ద తాళ్ళు, వలలు తెచ్చి ఎంత ప్రయత్నించినా బయటకు లాగలేకపోయారు. ఈ వింతను శ్రీకృష్ణునకు తెలియజేశారు. శ్రీకృష్ణుడు సభలోనున్న సామంతులు, ప్రజలు వెంటరాగా ఆ పాడుబడిన నూతి వద్దకు వెళ్ళి చూశాడు. గడ్డి పరకను తీసి పారవేసినంత సులువుగా తన ఎడమ చేత్తో పర్వతంలాగా ఉన్న ఆ తొండను తీసి బయటపడేశాడు. అందరూ చూస్తూ ఉండగా ఆ ఊసరవిల్లి బంగారు శోభతో ఒక దివ్య పురుషునిగా మారింది. ఆ పురుషుని చూసి శ్రీకృష్ణుడు ఇలా అడిగాడు, ఓ పుణ్యాత్ముడా, నీవెవరివో గాని మహాత్మునిలాగా ఉన్నావు. మరి నీకు ఈ ఊసరవిల్లి రూపం ఎలా వచ్చిందో తెలుసుకోవాలని ఉన్నది. వీలైతే చెప్పు అని కోరగానే ఆ పురుషుడు పురుషోత్తముని పాదాలకు తన కిరీటమణులు స్పృశించగా నమస్కరించి ఇలా చెప్పాడు, ఓ విశ్వవంద్య, ఈ విశ్వంలో నీకు తెలియని విషయం ఏమైనా ఉంటుందా? అయినా ఆనతిచ్చావు గనుక ఇతరులు కూడా తెలుసుకోవాలని విన్నవిస్తున్నాను. నేను ఇక్ష్వాకు మహారాజు యొక్క పుత్రుడనైన నృగుడను. అనేకులైన రాజులు నాకు సామంతులై ఉండగా రాజ్యం చేశాను. ఇప్పుడు నేను చెప్పబోవు విషయాలు నన్ను నేను గొప్పగా పొగడుకుంటున్నట్లుంటాయి, కానీ అవి అన్నీ యథార్థాలు. నా చరిత్రకు సంబంధించిన సత్యాలను తెలియజేయాలని చెప్తున్నాను. నేను లెక్కలేనన్ని దాన ధర్మాలు చేసేవాడను. దీనజనుల సహాయార్థమై అనేకమైన ధార్మిక కర్మలు చేయించేవాడను. తారలను లెక్కించవచ్చునేమో గాని నేను బ్రాహ్మణులకు దానమిచ్చిన గోవుల సంఖ్యను లెక్కించటం పూర్తి కాదు. న్యాయార్జితమైన ధనముతోనే గోదాన, భూదాన, స్వర్ణదాన, గృహదాన, విద్యాదాన, కన్యాదానాది అనేకమైన దానాలు చేశాను. లోకుల గురించి నీటి వసతులు ఏర్పరిచాను. ఆ రోజుల్లో దాతల గురించి ప్రస్తావించేటప్పుడు నా పేరునే మొట్టమొదట చెప్పేవారట. ఒకరోజు ఒక విశేషం జరిగింది. ఇద్దరు బ్రాహ్మణులు తగువులాడుకొని ఒక గోవుతో నా దగ్గరికి వచ్చారు. కశ్యపుడనే విప్రుడు తన గోవును రెండవ బ్రాహ్మణుడు తోలుకొని పోతున్నట్లు అభియోగం చేశాడు. కానీ ఆ రెండవ బ్రాహ్మణుడు ఆ గోవు తనకు రాజుగారిచే దానం ఇవ్వబడింది గనక తనదేనని చెప్పుకున్నాడు. ఈ విషయాన్ని తరచి పరిశీలించగా తెలిసిందేమిటంటే, నేను మొదట కశ్యపునకు దానమిచ్చిన గోవులలో ఒకటి తప్పించుకుని వచ్చి మా మందలో కలిసిపోయింది. మళ్ళీ రెండవ బ్రాహ్మణునికి దానం ఇవ్వబడిన గోవులతో కలిసిపోవటం చేత రెండవసారి దానం ఇవ్వబడింది. తెలియక జరిగిన ఈ పొరపాటు వలన కశ్యపుని సొత్తును నేను సొంతం చేసుకుని మళ్ళీ ఇంకొకరికి దానం ఇచ్చినట్లయింది. తెలియక చేసిన ఇది చాలా పాపకృత్యము కనుక నేను కశ్యపుని అనేక విధాలుగా బ్రతిమలాడాను. నా అపరాధం మన్నించి పరిహారంగా 1,00,000 గోవులను స్వీకరింపమన్నాను. కానీ అతడు సమ్మతించలేదు. ఆ గోవే కావాలన్నాడు. ఆ గోవును ఇచ్చివేస్తే దానికి బదులుగా ఎన్ని గోవులు కావాలన్నా ఇస్తాను అని ఆ రెండవ బ్రాహ్మణుని బ్రతిమలాడాను. అతడు కూడా దానికి సమ్మతించకుండా గోవును తోలుకుని వెళ్ళిపోయాడు. కశ్యపుడు అసంతృప్తుడై కోపంతో వెళ్ళిపోయాడు. నేనింకా చేసేదేమీ లేక విధి నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతుందని ఊరుకున్నాను. నా కాలం తీరిపోగానే యముని నిర్ణయం ప్రకారం ముందుగా పాపఫలమును అనుభవించిన తరువాత పుణ్యఫలం పొందవచ్చునని ఈ విధంగా ఊసరవిల్లి అయ్యి పడి ఉన్నాను. ఇలాగా ఎంతకాలం గడిచిందో నాకు తెలియదు. కృష్ణ, వాసుదేవ, కేశవ, పరమాత్మ, అప్రమేయ, వరద, శ్రీహరి, ముకుంద, నీ యొక్క అపార కృపచేత, నీ యొక్క దివ్య స్పర్శ చేత నా పాపశేషము నశించి నీ యొక్క దివ్య దర్శనాన్ని పొందగలిగాను అని నృగుడు గోవింద చరణారవిందాలకు నమస్కరించాడు.
అతని గురించి ఒక దివ్య విమానం రాగా శ్రీకృష్ణుని వద్ద సెలవు తీసుకుని అందరూ చూస్తూ ఉండగా విమానంలో స్వర్గానికి వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడ ఉన్న రాజులను ప్రజలను ఉద్దేశించి ఇలా అన్నాడు: ఈ నృగమహారాజు చరిత్ర నుండి అందరూ ఒక విషయం తెలుసుకోవాలి. బ్రాహ్మణుల సొత్తును ఎవ్వరూ ఎంత కొంచెమైనను సొంతం చేసుకోకూడదు. అది విషము కంటే ప్రమాదకరము. బ్రాహ్మణుని హింసించరాదు, కంటనీరు పెట్టించరాదు. గౌరవించాలి, నమస్కరించాలి. బ్రాహ్మణుడు తప్పు చేస్తే అతని పాపకర్మయే అతన్ని శిక్షిస్తుంది అని తెలుసుకోవాలి అని శ్రీకృష్ణుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు కూడా బ్రాహ్మణులను గౌరవించి పూజిస్తుండేవాడు అని శ్రీశుకుడు చెప్పాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.